ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రేణిగుంట మండలం రేణిగుంటలో శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాంత రూపంలో భక్తులు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి హోమ కార్యక్రమం జరిపి కోలాటాల నడుమ అమ్మవారిని ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ईश्वरी सर्वभूतानां आदिवपत्मे स्वाहा निर्गामदे नमः स्वाहा आमहाजातमे लक्ष्मी नवगामिनी स्नायि मुक्तं भूतके नस्तुसर्वकर्मणे सकनाति पति नतोस्ति दिवाकरहस्ति मुखं सुरसुतकर्णपति सुन्दरकेशं दृष्टि दृष्टि कर्णपति गणपति पद्मश्रीकं जय जय गणपति तुभ्य नमस्ते जय जय गणपति तुभ्य नमस्ते। अन्नादन्ते प्रचोदयात् स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि अन्नादन्ते प्रचोदयात् स्वाहा सुमानप्रभुष्वजते यज्ञजगते नतसोततकामिति स्तनलक्ष्मी लोके नमाय नमः स्तनलक्ष्मी लोके नमाय अन्नादन्ते प्रचोदयात् स्वाहा आज्ञायनाय विद्महे कुमारी धीमहि कालचक्र दोष समस्त दोष परिहार निवारण मनस्संकल्पित अनुकूलता सिद्ध्यर्थम भगवती नारायणी राजराजेश्वरी परिपूर्णता अनुग्रह सिद्धिरस्तु। దేవి శరణవరాత్రులు అంటే ఈ సంవత్సరం అంతా ఒక బలమైతే ఈ 9 రోజులు అమ్మవారు మనలో మన మధ్యలో నడుస్తుండే దినాలి అంటే ఏదో ఒక రూపంలో అమ్మవారు ఉంటుంది. ఈ 2-3 రోజులుగా ఒక 60-70 మంది భక్తులు ప్రాకారోత్సవం చేస్తా ఉంటే 40 మంది ఆడవాళ్ళ మీద అమ్మవారు పూనకం వచ్చింది. అంటే నేనే భయపడిన ఒకసారి ఇంతమంది మీద ఒకసారి అమ్మవారు పూనకాలు వస్తే ఎలా పట్టుకోవడం అని. ఆ జగజ్జన్ ఏమీ కాలేదు. అమ్మవారిలో వస్తే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మా పూజారుల్లో కూడా పూనకం వచ్చి ఆ అమ్మవారు ఊపేటప్పుడు కర్రలు కూడా ఇరిగిపోయింది. అంటే తన్మయత్వం అంటాం. అంటే వాళ్ళు మరిచిపోయి తన్మయత్వంతో అమ్మను మోసారు. ఇదంతా గాయాలైపోతా ఉన్నాయి. ఆ గాయాలు కూడా లెక్క చేయకుండా అమ్మని ఇలా లేపి ఇలా ఉంచితే ఆ ఎముకలు కూడా ఇరిగిపోతాయి. అంత బరువు అని ఆ బరువు కూడా లెక్క చేయడం లేదు. కొంతమంది అనుకుంటారు అమ్మవారు ఒడిమింది పూనకం వస్తే వాళ్ళు నాటకం మారుతా ఉన్నారు అనుకుంటారు. అది నాటకం కాదు, నటించడం కాదు. మీరు గమనించారంటే మన మధ్యలోనే ఉంటారు. ఉన్నట్టుండి ఆ మంగళ వాద్యాలకి
వాళ్ళు పులకరించి వచ్చేస్తాయి, వాళ్ళు డాన్స్ వేస్తారు. అది అంటే ఒళ్ళు మీద గుడ్డ పడిపోతుంది, చీరు ఊడిపోతాం కూడా వాళ్ళకి అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే అమ్మవారు లోపల ప్రవేశించింది. తర్వాత చూడండి వాళ్ళు ఆలోచనగా అట్లే నిస్సాయిస్తులు పడిపోతారు. అంటే వాళ్ళు ఒక శక్తి ఆవాహన అయ్యి వాళ్ళు ఉండే శక్తిని అంతరించి అట్లే పడిపోతారు. అంటే ఆ దేవత లోపల ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అలాంటి ఎక్కడైతే తన్మయత్వం చెందుతామో విగ్రహమే ఈరోజు ఇంతటి వైభవాన్ని చేస్తున్నాను. మా రాజశేఖర్ గారు వాళ్ళు కడప నుంచి వచ్చారు. నేను ఇందాక ఒక పూజారి గుడికి పంపించాను, డబ్బులు అయిపోయింది. పక్కన తెచ్చి అంత డబ్బు ఇచ్చి స్వామి ఇది ఏదో వాడుకోండి అని చూస్తారా, అమ్మవారు ఏదో రూపంలో పంపిస్తుంది నాకు ఆదుకునేది. కానీ విషయంలో ఆ దేవతలు అయితే నేను లేను. ఈరోజు ఈ జీవితం ఉందంటే అమ్మవారు అనుగ్రహమే. మీ అందరూ కూడా ఆ చల్లని దేవతను తలుచుకొని మీరు అన్నీ దొరుకుతాయి. ఈ అమ్మాయి మా బంగారు అమ్మాయి, కూర్చొని డ్యాన్సరు అమ్మాయి, ఎన్నో అవార్డ్స్ తీసుకుంది. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మా బంధువు కూడా ఆమె వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే కూచిపూడి నాట్యం భరతనాట్యం నేర్చుకోలేదు. అలాంటి ఎన్నో నృత్య కళ ఇచ్చారు మా రామ్మూర్తి గారు, ఆ దంపతులు, వాళ్ళ పిల్లలు. సార్ వచ్చి ఆర్టిస్ట్ అంటేదమ్మా అయ్యప్ప స్వామి పడి పూజ చేసి 3 ఏళ్ళు అయింది. స్వామికి ఎప్పుడు విముక్తి వస్తుందో ఆయన చేయించుకుంటారన్నాను. ఆయన ద్వారా ఈరోజు ఏదో రూపంలో ఆయన చేయించుకుంటారనేది నిదర్శనం. ఈరోజు అందరూ మీరంతా వచ్చి పాల్గొనడం మంచిది. నవరాత్రుల్లో మహాశక్తివంతమైంది కాబట్టి మీరు ఒక్కసారి త్రికరణ శుద్ధిగా అమ్మని సంకల్పించుకొని ఏదో